प्रसादयामि ऐसा स्वाहा परमात्मने साईनाथ ताचारा Let's inaugurate the function. From the to keep the excitement soaring high. To the energetic beats of Bhangra in Punjab from the rich heritage of Kathak. Riga pada pa, gariga maga, risa. పొసగింపవచ్చిన సౌరితోడా అర్ధడిండంబులాడించి మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకముగాకపోవు కర్ణులు 10,000 ఎట్టి కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా
విశ్వరూప సందర్శన భాగ్యము నాకును కలుగజేయము. మామా మామా నీకు నువ్వు త్రివిదృష్టి వసంగిని కనుగొనుము. ఆహా ధన్యోస్మి ధన్యోస్మి. విలయాగ్ని ప్రబలెల్లడెన్ వెలిగడెన్ విశ్వేశ విశ్వాసాత్మ. ఏ వెల్గుల్ వీనికి దీటుగా దగహో. వీక్షింపగానే నరి వెల్గుల్ సర్వసు పూర్వ దూర్బహులు. పృథ్వీభార నిర్వాహ మమ్ముల సైరింపదగదయ్య దుష్టమతులన్ మూఢాత్ములన్ కేశవా. నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో కిడ్స్ విశాఖపట్నంలో 2001లో నో బుక్స్ నో హోంవర్క్ అండ్ నో రైటింగ్ కేజీ క్లాసుల లెవెల్లో అని ఆవిర్భవించింది. ఎన్నో వండర్స్ చేయడం జరుగుతుంది. ఇది నేషన్ వైడ్ కూడా రికగ్నైజ్ అయింది. నేషన్ వైడ్ ఒక 32 ఇన్నోవేటివ్ స్కూల్స్ అని నీసా అనే ఒక ఆర్గనైజేషన్, ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఐడెంటిఫై చేస్తే ఆ 32 స్కూల్స్కి ర్యాంకింగ్ ఇవ్వగా స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ ఫస్ట్ రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే మన గౌరవనీయులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కూడా ఆయన ఉన్నప్పుడు రాష్ట్రపతి భవన్కి మన పిల్లల్ని ఒక 6 పిలవడం జరిగింది. ఇదంతా కూడా చాలా హ్యాపీ థింగ్స్. స్కూల్లో అకాడమిక్సే కాదు, అకాడమిక్స్తో పాటు కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ స్కూల్ ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఏమో కల్చరల్ ఈవెంట్ రన్ చేస్తే ఇంకొక సంవత్సరం స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ మన పోర్ట్ స్టేడియంలో స్పోర్ట్ మీట్ జరిగింది. ఈ ఏడాది ఇక్కడ కళాభారతిలో కల్చరల్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. 2 షోస్ కింద గాజువాక మధ్యాహ్నం, సాయంత్రం ఏమో సిటీ వాళ్ళతో రన్ చేయడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినారు. దీనికి మన ప్రియతమ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు ఈ ఫంక్షన్కి వచ్చి ఆల్మోస్ట్ 4-5 డ్యాన్సులు కూడా చూడడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ పేరెంట్స్ కూడా చాలా చక్కని సహకారం ఇచ్చినందుకు పేరెంట్స్కి, మా టీచర్స్ ట్రైన్ చేసినటువంటి మా టీచర్సు, పిల్లలు కూడా చాలా చక్కగా వేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.
మీ పిల్లలకు చాలా నాణ్యమైన విద్య, చక్కని విద్య, చిన్నప్పటి నుండి వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ ఉండదో పిల్లల యొక్క సృజనాత్మకత పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి. అలాగే వాళ్ళు కొలాబరేట్ అయ్యి కలిసి నేర్చుకునేటువంటి అవకాశాలు వాళ్ళకు కలుగుతాయి. పిల్లల యొక్క మేధస్సు పెరుగుతుంది, మెమరీ కెపాసిటీ పెరుగుతుంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్స్ అవుతాయి. ఒత్తిడిలో ఎప్పుడైతే పనిచేస్తారో అప్పుడు ఈ డెవలప్మెంట్స్ ఉండవు. మనకిప్పుడు నూతన విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అదే చెప్తుంది. ఫౌండేషనల్ ఏజ్, FLN అంటారు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఈ యొక్క ప్రారంభ దశ అనేది అతి ముఖ్యమైనటువంటిది. ఎప్పుడైతే పిల్లలకి నర్సరీ, LKG, UKG నుంచి 2వ తరగతి వరకు సరైన పునాది పడుతుందో దీని యొక్క ప్రతిఫలము వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఎంత పెద్ద భవనమైనా దానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? పునాది, బేస్, ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కరెక్ట్గా పడితే ఎంత పైకైనా వెళ్తుంది. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.